In this video, we will going to discuss model 3 in Green's theorem, that is on triangle. Triangle మీద మనం Green's theorem ఏ విధంగా వెరిఫై చేస్తాం మనం చెక్ చేద్దాం. Verify Green's theorem in a plane for this where C is the region bounded by x equal to 0, y equal to 0 and x plus y equal to. Verify Green's theorem అని అడగానే ఫస్ట్ మీరు Green's theorem స్టేట్మెంట్ రాసేయండి. మనకు గివెన్ రీజన్ ఏది ఇచ్చాడో అది రాస్తాం. ఎంత x ఈక్వల్ 0, y ఈక్వల్ 0 అండ్ x ప్లస్ y ఈక్వల్ టు 1. సో వెరిఫై చేయమంటే ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అని చెప్తాం. ఎల్హెచ్ఎస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎల్హెచ్ఎస్ అంటే ఇంటికల్ సి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. ఇది ఎంత ఇచ్చాడు మన ప్రాబ్లంలో? 3x స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ 4y మైనస్ 6xy డివై. సో ఈ ఎల్హెచ్ఎస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అసలు కరువు సి ఏంటో మనం డ్రా చేసుకోవాలి. సో ఎక్స్ యాక్స్ వై యాక్స్ డ్రా చేస్తాం ఫస్ట్ మనం. ఎక్స్ ఈక్వల్ 0 అంటే వై యాక్స్ అనేది అర్థం, ఇది వై యాక్సిస్. ఎక్స్ ఈక్వల్ 0, వై ఈక్వల్ 0 అంటే వై ఈక్వల్ 0 ఇది నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ పవర్ 1 ఉంది, వై పవర్ 1 ఉంది కాబట్టి లైన్ అది ఇంటర్సెప్ట్ ఫామ్. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ 1 ఫామ్. ఇక్కడ ఎక్స్ బై ఎంత ఉంది 1, వై బై ఎంత ఉంది 1. అంటే ఎక్స్ యాక్సిస్ని 1,0 దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది, వై యాక్సిస్ని కూడా 1 దగ్గర కట్ చేస్తుంది. అంటే మనకు డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఎక్స్ యాక్సిస్ని 1 దగ్గర కట్ చేస్తుంది, వై యాక్సిస్ని 1 దగ్గర కట్ చేస్తుంది. ఇది ఎక్స్ వాల్యూ ఇక్కడ 1, ఇక్కడ వై వాల్యూ 1. ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1 అంటాం. సో నాకు ఈ మూడింటి కాంబినేషన్ అంటే ట్రయాంగిల్ ఓఏబి. సో ఇక్కడ నాకు ట్రయాంగిల్ అనేది మనకి కాంబినేషన్ ఆఫ్ 3 లైన్స్. సో ఓఏ ఏబి బిఓ. సో ఇప్పుడు నేను ఎలాంగ్ సి అంటే ఎలాంగ్ ఓఏ క్యాలిక్యులేట్ చేయాలి, ఎలాంగ్ ప్లస్ ఎలాంగ్ ఏబి ప్లస్ ఎలాంగ్ బిఓ. ఈ మూడింటిని యాడ్ చేస్తే నాకు ఎలాంగ్ సి వస్తుంది. ఓఏ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి లైన్ ఇంటిగ్రల్ ఏదైనా సరే ఇంటిగ్రెండ్ అనేది సింగిల్ వేరియబుల్లో ఉండాలి, 2 వేరియబుల్స్ ఉండకూడదు, ఓన్లీ సింగిల్ వేరియబుల్. ఇక్కడ నాకు 2 వేరియబుల్స్ అనే ఎక్స్ వై ఉంది, కానీ నేను ఈ 2 వేరియబుల్స్ని సింగిల్ వేరియబుల్లోకి మార్చాలి. దేన్ని యూజ్ చేసుకుని? బై యూజింగ్ ఈక్వేషన్ ఆఫ్ ఓఏ. ఎలాంగ్ ఏ కర్వ్ అయితే మీరు ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో ఆ కర్వ్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని మార్చాలి. ఫస్ట్ దానికి నేను ఎలాంగ్ ఓఏ క్యాలిక్యులేట్ చేస్తున్నా కాబట్టి ఓఏ యూజ్ చేసుకుని ఈక్వేషన్ ఆఫ్ ఓఏని యూజ్ చేసుకుని మార్చాలి. సెకండ్ ఇంటిగ్రల్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నా? ఎలాంగ్ ఏబి. ఎలాంగ్ ఏబి క్యాలిక్యులేట్ చేస్తున్నా కాబట్టి ఏబి కర్వ్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని ఇంటిగ్రల్ని సింగిల్ వేరియబుల్లోకి చేంజ్ చేయాలి. థర్డ్ ఇంటిగ్రల్లో ఎలాంగ్ బిఓ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి బిఓ ఈక్వేషన్ యూజ్ చేసుకుని ఇంటిగ్రల్ని సింగిల్ వేరియబుల్లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్ మనం ఓఏ చూద్దాం. ఓ అంటే ఎంత? 0 0, ఏ అంటే ఎంత? 1, 0. మీరు అబ్జర్వ్ చేస్తే ఓ దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత? 0, ఏ దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత? 1. అంటే 0 to 1 చేంజ్ అవుతుంది, బట్ ఎక్స్ ఈక్వల్ 0 to 1 ఎలా వస్తాం? ఇక్కడ ఏ దగ్గర వై వాల్యూ 0, ఓ దగ్గర వై వాల్యూ 0, ఏ దగ్గర కూడా ఎంత? 0. 0 to 0 అని రాయం, అంటే చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కూడా 0 ఉంది, కాబట్టి వై ఈజ్ ఫిక్స్డ్. దట్ మీన్స్ వై ఈక్వల్ టు 0. ఎప్పుడైతే వై నేను కాన్స్టెంట్ అన్నాను, డివై కూడా ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఇది ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి మనం. ఓ నుంచి ఏకి ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఏబి తీసుకుంటారు. ఏ అంటే 1, 0, బి అంటే 0, 1. ఏ దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత? 1, బి దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత? 0. సో ఎక్స్ ఈక్వల్ టు 1 to 0 చేంజ్ అవుతుంది. ఇక్కడ వై వాల్యూ ఎంత? 0, బి దగ్గర వై వాల్యూ ఎంత? 1, 0 to 1. రెండు చేంజ్ అవుతుంది, ఎక్స్ చేంజ్ అవుతుంది, వై చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు ఇంత ముందు రాసినట్టు రాయకూడదు. ఒక ఎక్స్ వాల్యూ చేంజ్ అయ్యి వై వాల్యూ అన్న కాన్స్టెంట్గా ఉండాలి, వై వాల్యూ చేంజ్ అయ్యి ఎక్స్ వాల్యూ అన్న కాన్స్టెంట్గా ఉండాలి. అప్పుడే ఇలా రాస్తున్నాను. సరే, ఇక్కడ మీరు తీసుకుంటే ఏబి ఈక్వేషన్ ఇచ్చేసాడు ప్రాబ్లం. ఏబి ఈక్వేషన్ ఎంత? మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకుని ఎక్స్ని వైలో కన్నా చేంజ్ చేయొచ్చు, వైని ఎక్స్లో కన్నా చేంజ్ చేయొచ్చు. దీని నుంచి నాకు వై వాల్యూ ఎంత? 1 మైనస్ ఎక్స్. వైకి డెరివేటివ్ అప్లై చేసి డివై, 1కి ఎంత? 0, మైనస్ ఎక్స్కి ఎంత? డిఎక్స్. సో ఇప్పుడు నేను వై వాల్యూని డివై వాల్యూని ఇచ్చిన ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేసి ఇంకా వైలు కనిపించవు, ఓన్లీ ఏం మిగులుతాయి? ఇంటిగ్రల్లో ఎక్స్లు మిగులుతాయి. అంటే ఇంటిగ్రల్ మొత్తం ఎక్స్లోకి చేంజ్ అయిపోతుంది. ఇంటిగ్రల్ మొత్తం ఎక్స్లోకి చేంజ్ అయిపోయినప్పుడు నాకు ఎక్స్ లిమిట్స్ కావాలి. సో ఏబి అంటే ఏ నుంచి బి వరకు. బి ఏ దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత? 1, బి దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత? 0. కాబట్టి ఎక్స్ లిమిట్స్ ఎంత? 1 to 0. అందుకని 0 to 1 అని రాయకూడదు. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నది లోవర్ లిమిట్, ఎండింగ్ పాయింట్ దగ్గర ఉన్నది అప్పర్ లిమిట్, కాబట్టి 1 to 0. సేమ్ అదేవిధంగా బిఓ తీసుకుంటారు. బి అంటే 0, 1, ఓ అంటే 0, 0. ఇక్కడ బి దగ్గర ఎక్స్ వాల్యూ 0, ఓ దగ్గర కూడా ఎక్స్ వాల్యూ ఎంత? 0. అంటే చేంజ్ అవ్వట్లేదు, కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 ఫిక్స్డ్. ఎప్పుడైతే ఎక్స్ అనేది ఫిక్స్డ్గా ఉందో డిఎక్స్ ఏమైపోద్ది? 0కి డెరివేటివ్ అంటే 0.
సో నేను ఎక్స్ డిఎక్స్ నేను సబ్స్టిట్యూట్ చేసేస్తే మొత్తం వైలోకి మారిపోద్ది. వై లిమిట్స్ చూడండి, బి దగ్గర వై లిమిట్స్ ఎంత 1, ఓ దగ్గర ఎంత 0, బట్ వై లిమిట్స్ 1 to 0, అందుకని 0 to 1 అని రాయకూడదు. ఎందుకని మనం బి నుంచి ఓ దగ్గరికి వస్తాం, అందుకని ఓ నుంచి బి డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ బి నుంచి ఓ దగ్గరికి వస్తాం. అంటే బి దగ్గర వై వాల్యూ 1, ఓ దగ్గర వై వాల్యూ ఎంత 0, కాబట్టి 1 to 0. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఫస్ట్ ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేయడం అంటే అర్థం ఏంటి, వై ఉన్న ప్లేస్లో ఇక్కడ 0 రాస్తాను, ఇక్కడ y ఉన్న ప్లస్ 0 రాస్తాను అనుకోండి, 3x² మైనస్ 0, ఇది 3x² మైనస్ 0 ఇంటూ dx. dy ఉన్న ప్లస్లో 0 రాస్తాను అనుకోండి, ఇది మొత్తం అయిపోద్ది 0. సో దీనికి లిమిట్స్ ఏంటి, x లిమిట్స్ 0 to 1, ఇక్కడ x లిమిట్స్ రాస్తాం. సేమ్ అదే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సెకండ్ ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే అర్థం ఏంటి, y ఉన్న ప్లేస్లో 1 మైనస్ x, ఇక్కడ y ఉంది కదా, ఈ ప్లేస్లో 1 మైనస్ x రాస్తే అవుతుంది 8 into 1 మైనస్ x హోల్ స్క్వేర్. x ఉన్న ప్లేస్లో x రాస్తాం మనం, ఓకేనా. ఇక్కడ కూడా y ఉంది, ఈ ప్లేస్ ఎంత రాస్తాం 1 మైనస్ x, dy ఉన్న ప్లేస్ ఎంత ఉంది మనకి 1 మైనస్ dx సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ మొత్తం xలోకి మారిపోయినాయి కాబట్టి ఇక్కడ x లిమిట్స్ ఎంత ఇచ్చాం మనం 1 to 0, x లిమిట్స్ 1 to 0. నెక్స్ట్ ఇలాంగ్ bo దగ్గర ఇన్ఫర్మేషన్ x ఈక్వల్ టు 0, dx 0. సో dx వాల్యూ ఇప్పుడు నేను 0 రాశాను అనుకోండి, ఈ టర్మ్ మొత్తం అయిపోద్ది 0. దీనిలో ఇక్కడ x ఉన్న ప్లస్ 0 రాశాను అనుకోండి, ఈ సెకండ్ టర్మ్ ఏమైపోద్ది 4y మైనస్ 0 ఇంటూ dy. సో ఇంటిగ్రల్ చేస్తే x² కింద x³ 3 కాన్స్టెంట్ కాబట్టి నేను ముందు రాసుకున్నాను, లిమిట్స్ అప్లై చేస్తాను. ఇక్కడ 3x² మైనస్ 8 into 1 మైనస్ dx కామన్ తీస్తున్నాను, నేను రెండింటిని dx కామన్ తీస్తున్నాను. మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ 4 into 1 మైనస్ x, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 6x into 1 మైనస్ x. yకి ఇంటిగ్రల్ ఎంత y² 2. లిమిట్స్ అప్లై చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. x² కింద x³ 3, ఇది జాగ్రత్త చూడండి. 1 మైనస్ x హోల్ స్క్వేర్ x పవర్ n ఫార్ములా అప్లై చేస్తాం, ఎంత x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1, అంటే 1 మైనస్ x హోల్ క్యూబ్ బై 3 ఇంటూ డెరివేటివ్ అయితే ఇంటూ డెరివేటివ్ రాస్తాం, ఇంటిగ్రల్ అయితే ఇంటూ 1 బై డెరివేటివ్ ఇంటూ 1 బై x పవర్ n ఫార్ములా అప్లై చేస్తాం. కానీ ఇక్కడ x ఉండాల్సిన ప్లస్ ఎంత ఉంది నాకు 1 మైనస్ x ఉంది, కాబట్టి ఇంటూ దాని యొక్క డెరివేటివ్ రాయాలి డినామినేటర్లో. 1 డెరివేటివ్ ఎంత 0, మైనస్ x కి ఎంత 1, 0 మైనస్ 1. సేమ్ అదేవిధంగా ఇక్కడ -4 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాస్తాం, ఇక్కడ x పవర్ ఎంత ఉంది 1, x పవర్ n ఫార్ములా x పవర్ n ప్లస్ 1 అంటే 2/2 ఇంటూ 1 బై x పవర్ n ఫార్ములా అప్లై చేస్తాం. కానీ ఇక్కడ x ఉండాల్సిన ప్లస్ ఎంత ఉంది 1 మైనస్ x ఉంది, కాబట్టి ఈ 1 మైనస్ x యొక్క డెరివేటివ్ తీసుకోవాలి. 1 డెరివేటివ్ ఎంత 0, x కి ఎంత -1, ఇది మర్చిపోకూడదు, ఓకే. 6x నేను దీన్ని మల్టిప్లై చేశాను, మల్టిప్లై చేస్తే నాకు x మైనస్ x² 6x మైనస్ 6x², x కి ఇంటిగ్రల్ ఎంత x²/2, x² కి ఎంత x³/3, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఇది మొత్తం సింప్లిఫై చేసి నాకు LHS ఎంత 5/3. సిమిలర్లీ మనం RHS క్యాలిక్యులేట్ చేస్తాం. RHS అంటే ఇది క్యాలిక్యులేట్ చేయాలని నాకు ఏం కావాలి, ∂n/∂x ∂m/∂y. ఇచ్చిన ప్రాబ్లంలో నుంచి ఈ m dx కోషెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం m అని చెప్పి తీసుకుంటాం, dy కోషెంట్ ఏదైతే ఉందో దాన్ని n అని చెప్పి తీసుకుంటాం. సో m వాల్యూ n వాల్యూ రాసుకుంటాడు. సో ఇచ్చిన ప్రాబ్లం నుంచి ఇది m వాల్యూ, ఇది n వాల్యూ. సో మనకేం కావాలి ∂m/∂y. yతో చేస్తున్నప్పుడు x డెరివేటివ్ ఎంత 0, y² కి ఎంత 2y అంటే -16y. అదేవిధంగా నాకు ∂n/∂x, xతో చేస్తుంటే 4y అవుద్ది కాన్స్టెంట్, x లేదంటే కాన్స్టెంట్ డెరివేటివ్ ఎంత 0, xతో చేస్తున్నప్పుడు 6y కాన్స్టెంట్, దీన్ని బయట రాస్తాం, ఇంటూ x డెరివేటివ్ ఎంత 1 అంటే -6y. సో ఇంకా నాకు ∂n/∂x ∂m/∂y క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకా ఇంటిగ్రల్ చేయాలని నాకు ఏం కావాలి, లిమిట్స్ కావాలి, x లిమిట్స్ కావాలి, y లిమిట్స్ కావాలి. సో దానికోసం డయాగ్రామ్ తీసుకుంటాం, మనం ఇంత ముందు తీసుకున్న డయాగ్రామ్ని మళ్ళీ ఇంకోసారి డ్రా చేసుకుంటాం. సో గ్రీన్స్ థియరమ్ మొత్తం మీద మీరు ఏ ప్రాబ్లంకి అయినా సరే డబుల్ ఇంటిగ్రల్ యొక్క లిమిట్స్ రాయాలి అంటే వర్టికల్ స్ట్రిప్ తీసుకోవాలి. రీజన్ ఏం తీసుకోవాలి, వర్టికల్ స్ట్రిప్. సో వర్టికల్ స్ట్రిప్ తీసుకుని ఫస్ట్ x లిమిట్స్ తీసుకుంటాం. రీజన్ కవర్ అవ్వాలంటే వర్టికల్ స్ట్రిప్ని ఎక్కడి నుంచి మూవ్ చేయాలి, O నుంచి A వరకు మూవ్ చేయాలి. O దగ్గర x వాల్యూ ఎంత 0, A దగ్గర x వాల్యూ ఎంత 1, బట్ x లిమిట్స్ ఎంత 0 to 1. నెక్స్ట్ y లిమిట్స్ రాస్తాం. అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ప్రొసీజర్. y లిమిట్స్ రాసేటప్పుడు స్ట్రిప్ యొక్క లోవర్ ఎండ్ తీసుకుందాం. లోవర్ ఎండ్ దేని మీద ఉంది, స్ట్రిప్ యొక్క లోవర్ ఎండ్ ఇదేగా, దేని మీద ఉంది, x యాక్సిస్ మీద ఉంది. x యాక్సిస్ మీద నుంచి నాకు y లిమిట్స్ రాస్తామంటే y వాల్యూ రాయాలి. x యాక్సిస్ మీద y వాల్యూ ఎంత 0. స్ట్రిప్ యొక్క అప్పర్ ఎండ్ దేని మీద ఉంది, లైన్ మీద ఉంది. సో లైన్ ఈక్వేషన్ x + y = 1. దీని నుంచి y వాల్యూ రాయాలి, y ఈక్వల్ ఎంత 1 మైనస్ x. కాబట్టి నాకు y లిమిట్స్ ఏమవుతాయి 0 to 1 మైనస్ x.
ఎక్స్ లిమిట్స్ ఎంత 0 to 1. ఇప్పుడు RHS తీసుకుని RHS ఈ ∂n/∂x ∂m/∂y సబ్స్టిట్యూట్ చేస్తాము. సో y లిమిట్స్లో వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి y లిమిట్స్ ఇన్నర్ ఇంటిగ్రల్కి రాయాలి, x కాన్స్టెంట్స్ కాబట్టి అవుటర్ ఇంటిగ్రల్ రాయాలి. ఇన్నర్ ఇంటిగ్రల్కి y లిమిట్స్ రాస్తాం కాబట్టి ఫస్ట్ yతో ఇంటిగ్రేషన్ చేయాలి అంటే dy, తర్వాత dx. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత 10y. సో 10 కాన్స్టెంట్ కాబట్టి మనం ముందు రాసుకుంటాం 10 ఇంటూ వైకి ఇంటిగ్రల్ ఎంత y²/2 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. వైతో ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత x చేస్తాం. xకి ఎంత 1 మైనస్ x హోల్ స్క్వేర్ అంటే x పవర్ n ఫార్ములా 2 + 1 అంటే 3/3 ఇంటూ x పవర్ n అప్లై చేస్తాం కానీ ఇక్కడ x ఉండాల్సిన ప్లేస్ ఎంత ఉంది 1 మైనస్ x ఉంది కాబట్టి ఇంటూ 1/డెరివేటివ్. డెరివేటివ్స్లో అయితే ఇంటూ డెరివేటివ్ రాస్తాం, ఇంటిగ్రేషన్లో అయితే డెరివేటివ్ డినామినేటర్ రాస్తాం 1/డెరివేటివ్. ఈ 1 మైనస్ x డెరివేటివ్ ఎంత 1 డెరివేటివ్ 0 మైనస్ x డెరివేటివ్ ఎంత 1 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. నేను x ఉన్న ప్లస్లో 1 రాసాను అనుకోండి 1 మైనస్ 1 ఎంత 0, లోవర్ లిమిట్ x ఉన్న ప్లస్లో 0 రాసాను అనుకోండి 1 మైనస్ 0 ఎంత 1. ఈ మైనస్ 3ని ముందే బయట రాసేసుకున్నాను నేను. దిస్ ఇస్ RHS. therefore LHS ఈక్వల్ టు RHS. మనకి LHS ఎంత వచ్చింది 5/3, RHS కూడా ఎంత వచ్చింది 5/3. ఎస్ గ్రీన్స్ థియరమ్ ఇస్ వెరిఫైడ్. నెక్స్ట్ థియరమ్ ఏంటంటే మనం గ్రీన్స్ థియరమ్ని ఎవాల్యుయేట్ చేయమన్నాడు బై యూజింగ్ గ్రీన్స్ థియరమ్. ఇక్కడ లైన్ ఇంటిగ్రల్ కదా, ఫస్ట్ గ్రీన్స్ థియరమ్ అనగా గ్రీన్స్ థియరమ్ స్టేట్మెంట్ రాస్తాం. గ్రీన్స్ థియరమ్ యూజ్ చేసి మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు లైన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంటే RHS క్యాలిక్యులేట్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం దాని ఈక్వల్గా ఉన్నటువంటి RHS క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ RHS క్యాలిక్యులేట్ చేయాలి నాకు mn తెలియాలి. ఇచ్చిన ఇంటిగ్రల్ రాస్తాం ప్రాబ్లం నుంచి, ప్రాబ్లం ఇది ఇచ్చేసారు మనకి. దీనిలో dx యొక్క కోషెంట్ ఏమంటాం m, dy యొక్క కోషెంట్ ఎంత n. మనకి RHS క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం కావాలి dm/∂m/∂y కావాలి, ∂n/∂x. mకి ఇది m, yతో yకి డెరివేటివ్ ఎంత 1, yతో చేస్తున్నప్పుడు sin x కాన్స్టెంట్ కాబట్టి ఎంత 0, ∂n/∂x అంటే cos x కి డెరివేటివ్ ఎంత మైనస్ sin x, cos x డెరివేటివ్ ఎంత మైనస్ sin x. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాను ∂n/∂x వాల్యూ ∂m/∂y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు ఏం తెలియాలి లిమిట్స్ తెలియాలి xy లిమిట్స్. సో xy లిమిట్స్ తెలియాలంటే ఫస్ట్ మనం డయాగ్రామ్ రాసేయాలి. మనకి ఇచ్చిన లైన్స్ అంటే y = 0 అంటే x యాక్సిస్ అని ఇది అర్థం. దిస్ ఇస్ y = 0. నెక్స్ట్ ఇంకో లైన్ ఏంటి x = π/2. x = π/2 అంటే x యాక్సిస్ మీద ఈ డిస్టెన్స్ నేను π/2 అనుకున్నాను అనుకోండి, ఈ x యాక్సిస్ కట్ చేసే లైన్ ఏమని చెప్తాం మనం x = π/2. πy = 2x. నేను పైన సైడ్ తీసుకెళ్తే y = 2/πx అంటే ఇది నాకు y = mx ఫామ్లో ఉంది. అంటే y = mx అంటే స్ట్రైట్ లైన్ పాస్ చేస్తుంది ఆరిజిన్ అంటే ఇది డ్రా చేస్తాడు. ఓకేనా, ఇది ఇప్పుడు నాకు ఇది కావాల్సిన రీజన్ ఇది ట్రయాంగిల్. సో దీని లిమిట్స్ అంటే ఏం చేస్తాం మనం వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటాం. ఈ వర్టికల్ స్ట్రిప్ తీసుకున్నప్పుడు రీజన్ కవర్ అవ్వాలంటే ఏం చేస్తాం మనం ఓ నుంచి ఏకి మూవ్ చేస్తాం. ఓ దగ్గర x వాల్యూ ఎంత 0, ఏ దగ్గర x వాల్యూ ఎంత π/2. సో వర్టికల్ స్ట్రిప్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం x లిమిట్స్ రాస్తాం. ఇక్కడ x లిమిట్స్ ఎంత 0 to π/2. y లిమిట్స్ ఎలా రాస్తారు స్ట్రిప్ యొక్క లోవర్ ఎండ్, ఇది లోవర్ ఎండ్ దేని మీద ఉంది x యాక్సిస్ మీద ఉంది. సో లోవర్ ఎండ్ లైస్ ఆన్ x యాక్సిస్, x యాక్సిస్ మీద y వాల్యూ ఎంత 0. అప్పర్ ఎండ్ దేని మీద ఉంది లైన్ మీద ఉంది. ఈ లైన్ ఈక్వేషన్ నుంచి y వాల్యూ ఎంత 2π/x. సో y లిమిట్స్ ఎంత 0 to 2π/x. సో y కాన్స్టెంట్, y లిమిట్స్ వేరియబుల్స్ కాబట్టి ఇన్నర్ ఇంటిగ్రల్ రాస్తాం, x కాన్స్టెంట్స్ కాబట్టి అవుటర్ ఇంటిగ్రల్ రాస్తాం. ఫస్ట్ y రాస్తాం కాబట్టి dy, తర్వాత dx. yతో చేస్తున్నప్పుడు ఇది మొత్తం సో ఇంటిగ్రల్ నేను లోపల మల్టిప్లై చేశాను, ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టర్మ్. సో yతో చేస్తున్నప్పుడు sin x కాన్స్టెంట్ కాబట్టి నేను ముందు రాసేస్తాను బయటకి. అప్పుడు నాకు ఎంత మిగులుతుంది 1 × dy అంటే ఎంత y, 1 × dy అంటే y అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో 2/π కాన్స్టెంట్ కాబట్టి ఈ 2/πని నేను ముందు రాస్తాను, నాకు x × sin x మిగులుతుంది. ఇక్కడ 2/π ముందు రాస్తే x కి ఇంటిగ్రల్ అంటే x²/2. ఇక్కడ ఫస్ట్ దాంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి u, v కాబట్టి మనం uv ఫార్ములా అప్లై చేస్తాం. u v1 అంటే sin x డెరివేటివ్ మైనస్ cos x, u డాష్ అంటే x డెరివేటివ్ ఎంత 1, v2 అంటే v1కి ఇంటిగ్రల్ ఎంత మైనస్ cos x కి మైనస్ sin x, u డబుల్ డాష్ అంటే 1 కి డెరివేటివ్ ఎంత 0 మైనస్ sin x కి ఇంటిగ్రల్ ఎంత మైనస్ sin x, మైనస్ అంటే మైనస్ ప్లస్ cos x. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ అంటే x ఉన్న ప్లేస్లో π/2 సబ్స్టిట్యూట్ చేస్తాం, x ఉన్న ప్లేస్లో π/2. లోవర్ లిమిట్ అంటే x ఉన్న ప్లేస్లో 0. cos π/2 అంటే 0, sin π/2 అంటే 1, sin 0 0. సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. సో ఓకే, సో వెరిఫై చేయమంటే మనం LHS = RHS క్యాలిక్యులేట్ చేయమన్నది. ఇవాల్యుయేట్ ది LHS అడిగితే దానికి ఈక్వల్గా ఉన్నటువంటి RHS క్యాలిక్యులేట్ చేయాలి. బై గ్రీన్స్ థియరమ్ RHS క్యాలిక్యులేట్ చేయమంటే దానికి ఈక్వల్గా ఉన్నటువంటి LHS క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే.